ఏపీ వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళికి హార్ట్ అటాక్ వచ్చినట్టు తెలుస్తోంది. ఛాతీ నొప్పితో బాధపడుతున్నారు పోసాని. దీంతో హాస్పిటల్కి తరలించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన్ని వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం పోసాని కృష్ణమురళి చేరిపోయారు. గత రాత్రి నుంచి కూడా ఛాతీ నొప్పితో బాధపడుతున్నారు పోసాని. చంద్రబాబు, లోకేష్, పవన్ ని అసభ్య పదజాలంతో తిట్టారనే కేసులో పోసాని అరెస్ట్ చేశారు. పోసానికి 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. ఆయన రాజంపేట సబ్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యం రాత్రి నుంచి కూడా పోసాని కృష్ణమురళికి ఛాతీలో నొప్పి వస్తున్నట్టు తెలుస్తోంది. వెంటనే పోలీసులు ఆసుపత్రి తీసుకెళ్లారు. ప్రజెంట్ రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోసాని ఉన్నారు. ఆయనకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కిషోర్ అందిస్తారు. కిషోర్, ఏంటి పోసాని కృష్ణమురళి ప్రజెంట్ ఎక్కడున్నారు? గత రాత్రి నుంచి కూడా ఇదే స్థాయి నొప్పి వస్తున్నట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ పోసాని కృష్ణమురళిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఆయన మొదటి నుంచి కూడా తను అరెస్ట్ చేసేందుకు మహేం భుజాలు తన నివాసాన్ని వెళ్ళిన రోజు నుంచి కూడా సంబేపల్లి పోలీస్ స్టేషన్ల పోలీస్ అధికారులు ఎవరైతే వచ్చారో అక్కడికి వచ్చిన వారందరికీ కూడా అదే చెప్తూ ఉన్నాడు. నాకు అనారోగ్యం బాగోలేదు, నేను చాలా తీవ్ర ఇబ్బందులతో ఉన్నాను, నాకు వయసు మీద పడిపోయింది, డెఫినెట్గా మెడిసిన్ కావాల్సిందే అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. కానీ మీకేం ఇబ్బంది లేరు, మిమ్మల్ని డెఫినెట్గా అదే స్థాయిలో చూసుకుంటామంటూ కూడా పోలీసు ఆయన కన్విన్స్ చేసి ఎట్టకేలకైతే తీసుకువెళ్లారు. ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్గా మెడికల్ టెస్టుల నిమిత్తం ఆసుపత్రి తరలించారు. తదుపరి కోర్టులో ప్రొడ్యూస్ చేసి 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. సో రిమాండ్లో కూడా సుమారుగా 2 రోజుల పాటు రిమాండ్లో ఉన్నారా. మొన్న రిమాండ్కి తరలిస్తే అక్కడే ఉన్నారు, రాజంపేట సబ్ జైల్లో ఉన్నారు. ఆయన 2 రోజులుగా అక్కడే జైల్లో ఉన్న పరిస్థితి. తర్వాత నిన్న సాయంత్రం సుమారుగా 6-7 గంటల సమయానికల్లా కొంత ఛాతీలో నొప్పి వస్తోందని చెప్పి ఆయన చెప్పారట. సో వెంటనే పోలీసులు కొంత ఆయన ట్రీట్ చేసే ప్రయత్నం స్టార్ట్ చేశారు. దీంతో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చారు. ప్రజెంట్ రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రైట్ సైడ్ విజువల్లో మీరు చూడవచ్చు, అది పోసాని కృష్ణమురళి చేరినటువంటి హాస్పిటల్. సో మొదటి బాక్స్లో మీకు కనబడుతోంది రాజంపేట సబ్ జైల్, అది సబ్ జైల్లో ఆయన ఉన్నారు. సో రైట్ సైడ్ బాక్స్లో కనబడుతోంది. ప్రజెంట్ ఆయన్ని క్యాజువాలిటీ వార్డులోకి తీసుకువెళ్ళి పోలీసులు ట్రీట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఆయన హార్ట్ అటాక్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలియాల్సి ఉంది. ప్రజెంట్ అయితే ఆయన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకసారి అక్కడ జైలుకు వెళ్ళేటువంటి ఆ సమయంలో అక్కడి నుంచి ఆ దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. ఒక నిమిషం ఈ నెల 24న ఫిబ్రవరి 24న పోసాని కృష్ణమురళి పైన ఫిర్యాదు నమోదైంది. దాంట్లో నంది అవార్డుని తిరస్కరించడంతో పాటుగా నంది అవార్డులో కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు. సో ఒక సామాజిక వర్గానికి వత్తాసు పాలుకుతున్నారు కాబట్టి నేను నంది అవార్డుని తిరస్కరిస్తున్నానని చెప్తూనే కేవలం కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు అందులో ఎక్కువగా ఉన్నారు. సో దాన్ని ఆ రకంగా మాట్లాడుతూ చంద్రబాబుని, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ని కూడా గతంలో ఆయన దూషించారు, పరుష పరజాలంతో మాట్లాడారు. సో ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్త ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు, జోగినేని మణి అని. సో నంది అవార్డులని ఈ రకంగా తిరస్కరించడం ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కమిటీగా ఉంది అని చెప్పడం. సో అప్పటి నుంచి రెచ్చగొట్టే విధంగా ఒక ఇండస్ట్రీనే ఒక సామాజిక వర్గానికి, ఒక కమ్యూనిటీకి వత్తాసు పలుకుతుందని రకంగా చెప్పడం చూసిన తర్వాత కొంత ఇబ్బంది కలిగింది. వెంటనే పోసాని కృష్ణమురళి పైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఫిర్యాదు చేశారు. ఈ నెల ఫిబ్రవరి 24వ తేదీన ఈ యొక్క ఫిర్యాదు వస్తే అదే రోజు సాయంత్రానికి జోగినేని మణి ఫిర్యాదు ఆధారితంగా పోసాని కృష్ణమురళి పైన సెక్షన్ 196, 353 of 2, 111 రెడ్ విత్ 3 of 5 BNS యాక్ట్ కింద కేసు నమోదైంది. ఆ తర్వాత 2 రోజుల క్రితం అంటే ఎగ్జాక్ట్గా 26వ తేదీ రాత్రి 8:30 సమయంలో సంబేపల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు అక్కడికి చేరుకొని హైదరాబాద్లో నివాసంలో మహేం భుజాలో పోసాని కృష్ణమురళి ఉంటే నివాసానికి చేరుకొని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే సమయంలో తను కొంత వాగ్వాదాన్ని దిగారు పోలీసులు. తనకు ఆరోగ్యం బాలేదని నేను వస్తానని చెప్పాను, అయినా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేసే అధికారం మీకు లేదని ఆ రకంగా పోలీసులతో ఎంత వాగ్వాదం దిగారో మనం చూసాం. తర్వాత తన భార్య కూడా కొంత తన భర్తకి ఆరోగ్యం బాలేదని చెప్పి
చెప్పినప్పటికీ పోలీసులు ఉపేక్షించకుండా ఎట్టకేలకు కన్విన్స్ చేసి 27వ తేదీతో ఉన్నటువంటి నోటీసులను ఇచ్చి అరెస్ట్ చేయడం జరిగింది పోసాని కృష్ణమురళిని. తదుపరి అక్కడి నుంచి ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కొద్దిసేపటి పాటుగా విచారించి ఆ తదనంతరం మెడికల్ టెస్ట్ నిమిత్తం మెడికల్ టెస్ట్లు పూర్తయ్యాక ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. 14 రోజులు రిమాండ్లో ఉన్నారు. 27వ తేదీన రిమాండ్ లోపలికి వెళ్ళిపోయారు. 27వ తేదీన ఆయన రాజంపేట సబ్ జైలుకి వెళ్ళారు. సో నిన్న సాయంత్రం అంటే మళ్ళీ 28వ తేదీ అంటే కేవలం 24 గంటల్లోనే ఆయనకి ఈ అనారోగ్య బారిన పడడం, కొంత ఛాతీలో నొప్పి వచ్చిందని చెప్పడంతో కొంత హార్ట్ స్ట్రోక్ అంటూ అయి ఉంటుందని ఒక అనుమానంతో పోలీసులు ప్రజెంట్ ఆయన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ప్రజెంట్ రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలోనే పోసాని కృష్ణమురళికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు, ఆయన చికిత్స చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏం జరిగింది పోసాని కృష్ణమురళి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉందనేది ఆయన తరఫున లాయర్లు కానీ వాళ్ళంతా చెప్తున్నారు. పొనవల సుధాకర్ రెడ్డి గారు వాళ్ళు చెప్తూ ఉన్నారు. పోలీసులు సిఐడి అధికారులు ఆయన వెళ్లే టైంకి కొంత అనారోగ్యంతో ఉన్నారు, టాబ్లెట్లు కూడా వేసుకొని ఇవ్వకుండా బలవంతంగా ఆ రోజు అరెస్ట్ చేశారంటూ ఆయన తరఫున వాదనలు వినిపిస్తున్నట్టు పొనవల సుధాకర్ రెడ్డి గారు వీళ్ళంతా ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజా కొంత హార్ట్ స్ట్రోక్ సింటమ్స్ కనబడంతో ఆయన్ని ప్రస్తుతం రాజంపేట ప్రభుత్వ హాస్పిటల్లో తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అక్కడ ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ఛాతీలో నొప్పిగా ఉందని జైలు అధికారులకి పోసాని కృష్ణమురళి చెప్పడంతో వెంటనే ఉటావుడిన రాజంపేట ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తీసుకువెళ్లారు. గత రాత్రి నుంచి కొంత ఛాతీ నొప్పితో పోసాని కృష్ణమురళి ఇబ్బంది పడుతున్నారు. ఆయన కొంత ట్రీట్మెంట్ తీసుకున్నారు అనేది ఆయన కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ఆయన రెగ్యులర్ గా టాబ్లెట్స్ వేసుకోవాలి, మెడిసిన్స్ తీసుకోవాలి, లేకపోతే ఇబ్బందిగా ఉంటుందని ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికీ చెబుతున్న నేపథ్యంలో అది కొంత ఈ 2-3 రోజుల అరెస్టు కారణంగా టాబ్లెట్ వేసుకోవడం, కొంత ఆయన కొంత కోర్టులో ఉండాల్సి రావడం ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా మారడంతో ఆయన కొంత అస్వస్థకు గురైనట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే కొంత ఛాతీ నొప్పి రావడంతో ఆయన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితిని బట్టి తిరిగి జైలుకి తీసుకురావడం, లేకపోతే మెరుగైన వైద్య కోసం ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లడం అనే దానిపైన మరి కాసేపట్లో అయితే క్లారిటీ రాబోతుంది. అయితే ఇప్పటికే 14 రోజుల పాటు ఆయనకి కోర్టు అక్కడ రైల్వే కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యం ప్రస్తుతం ఆయన రాజంపేట జైల్లో ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఇప్పుడు సడన్ గా ఆయనకి హెల్త్ ఇష్యూస్ రావడంతో ఇప్పుడు ఆయన హెల్త్ ఇష్యూస్ మీద ఏమైనా బెయిల్ కి అప్లై చేస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హెల్త్ కండిషన్స్ బాగాలేదని మొదటి నుంచి చెబుతున్న నేపథ్యంలో మొన్న కోర్టులో వాదనలు వినిపిస్తున్న సందర్భం కూడా ఆయన పేషెంట్ అనారోగ్యంగా ఉన్నారు, ఆయన ఆరోగ్యంగా లేరు, అరెస్టు చేసి జైల్లో పెట్టడం వల్ల ఆయన ప్రాణానికి ప్రమాదం అంటూ వాదన కూడా వినిపించిన నేపథ్యం ఇప్పుడు ఆ అంశాన్ని పరిగణలో తీసుకుని కోర్టు ఏదైనా బెయిల్ మంజూరు చేస్తుందా ఏంటని కూడా చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కొంత ఇబ్బందికరంగానే ఆయన పరిస్థితి ఉందని తెలుస్తుంది. ఛాతీ నొప్పితో పోసాని కృష్ణమురళి బాధపడుతున్నట్టు తెలుస్తుంది మనోజ్. రైట్, అంటే ప్రెసెంట్ ఆయనకి హార్ట్ స్ట్రోక్ అని కన్ఫర్మ్ చేస్తున్నారా, లేదంటే ఛాతీలో నొప్పి కారణంగా ఆసుపత్రి తరలించారా? అప్డేట్స్ చేయండి. అంటే డెఫినెట్ గా హార్ట్ స్ట్రోక్ అని అంటే అది ప్రభుత్వ ఆసుపత్రి ఏ రకంగా చికిత్స జరుగుతుందని కూడా అంత అనుమానం వ్యక్తమవుతోంది. అది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంతమంది హార్ట్ స్ట్రోక్ అని చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి జైలు సిబ్బంది మాత్రం తనకు కొంత ఛాతీలో నొప్పి ఉందని పోసాని కృష్ణమురళి చెప్పారని చెప్తారు. బయట మాత్రం స్పెక్యులేషన్స్ మాత్రం కొంత హార్ట్ స్ట్రోక్ గానే బయట ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇంకా అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి వైద్యులు కానీ పోలీసులు కానీ ఎలాంటి ఆయన హెల్త్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం ఇంకా ట్రీట్మెంట్ హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత ఆయన కండిషన్ మీద ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది మనోజ్. రైట్ రాజేష్, సో మొత్తం మీద ప్రెసెంట్ రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా పోసాని కృష్ణమురళికి సంబంధించి అక్కడ చికిత్స కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మరి పక్కాగా హార్ట్ స్ట్రోక్ వచ్చిందా, ఒక నిజంగానే హార్ట్ స్ట్రోక్ వస్తే అక్కడ ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఇంకా దానికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే బయట రావడం. మా ప్రతినిధి కిషోర్ అందుబాటులో ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం. అక్కడ రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరే ఉన్నారు. కిషోర్, ఏం జరుగుతోంది? పోసాని కృష్ణమురళికి ఏం జరిగింది, ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉంది, వైద్యులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ. ఏదైతే పోసాని కృష్ణమురళికి నిన్న రాత్రి నుంచి కూడా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఉదయాన్నే టిఫిన్ చేసిన తర్వాత కొంతలో ఛాతీలో నొప్పి ఉందన్నటువంటి విషయాన్ని అటు జైలు అధికారులకు చెప్పడంతో హుటాహుటిన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అనంతరం కూడా వైద్యులు చికిత్స చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్నటువంటి విషయం పైన కూడా వైద్యులు బులెటిన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే నిన్న రాత్రి ఆయన భోజనం చేసిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం కూడా ఒక్కసారిగా ఛాతీలో నొప్పి ఉందంటూ కూడా అటు అధికారులకు చెప్పారు. అయితే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఆయన వాడుతున్నటువంటి మెడిసిన్స్ ను కూడా ఆయనకు ఇవ్వడం జరిగింది. అయితే ఉదయాన్నే అటు ఆయన హుటాహుటిని ఏదైతే టిఫిన్ చేసిన అనంతరం కూడా మరోమారు ఛాతీ నొప్పి ఉందని చెప్పడంతో ఒక్కసారిగా కూడా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అటు వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందా లేకుంటే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందా
లేదంటే మరే వైద్యశాలకు తరలించాలన్నటువంటి విషయం పైన కూడా అటు వైద్యులు ఇప్పటికే పూర్తిగా పరీక్షలు నిర్వహించిన అనంతరం కూడా ఆయన మరో ఆసుపత్రికి తరలించాలా లేదంటువంటి విషయం పైన స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే గతంలో కూడా ఏదైతే ఆయన అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆ తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటప్పుడు కూడా ఛాతీ నొప్పికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా అప్పుడు వైద్యులు అడగడంతో కొద్దిగా ఉందన్నటువంటి విషయాన్ని చెప్పడంతో కూడా ఒక్కసారిగా కూడా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉందనే భావన అటు వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే మొత్తం మీద చూస్తే మాత్రం ఆయన ఛాతీ నొప్పి కారణంగా తీవ్రంగా బాధపడుతున్న నేపథ్యంలో ఆయన్ను కడపకు తీసుకొస్తారా లేకుంటే రాజంపేటలోనే చికిత్స అందిస్తారనుకుంటే విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో తెలియాల్సినవి ఉంది. అయితే ఈ నేపథ్యంలో వైద్యులు కూడా అటు క్షుణ్ణంగా పరిశీలించి వైద్య సేవలు అందించిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేకపోతే ఖచ్చితంగా కడపకు రెఫర్ చేసే అవకాశాలు లేకపోలేదు మహారాజ్. బట్ ప్రజెంట్ అక్కడ డాక్టర్స్ ఏం చెప్తున్నారు అంటే పక్కగా హార్ట్ స్ట్రోక్ అని చెప్తున్నారా లేదంటే ఆయన అనారోగ్య సమస్య బారిన పడ్డారు కాబట్టి ఆయనకు ఛాతీ నొప్పి వస్తుంది అంటున్నారు. అప్డేట్స్ ఏంటి? వాస్తవానికి ఆయనకు ఛాతీ నొప్పి అన్నటువంటి విషయం ఆయన చెప్పినట్లు తెలుస్తుంది. ఏదైతే జైలు అధికారులు కూడా ఛాతీ నొప్పి ఉన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేయడంతోనే ఏదైతే అది జైలు అధికారులకు తెలియడంతోనే హుటాహుటిన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన చికిత్స అందిస్తున్నారు. అయితే అది ఛాతీ నొప్ప లేదన్నటువంటి విషయం పైన కూడా ఇప్పటి వరకు కూడా వైద్యులు పరిశీలన నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇప్పటి వైద్యులు కూడా ఇప్పటికి కూడా ఏదైతే ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయా లేకుంటే ఛాతీ నొప్పి ఉందా అన్నటువంటి విషయం పైన కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం వైద్యులపై ఉంది. కాబట్టి ఖచ్చితంగా వైద్యులు మరి కాసేపట్లో బయటకు వచ్చి ఆయనకు ఆరోగ్య పరిస్థితి కావచ్చు, అదేవిధంగా ఆయన ఛాతీ నొప్పి ఉందా లేకుంటే అనారోగ్య సమస్యల కారణంగా ఆయన వైద్యశాలకు తరలించారన్నటువంటి విషయం పైన కూడా మరి కాసేపట్లో స్పష్టత ఇచ్చే అవకాశాలు ప్రస్తుతం ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్యులంతా కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఇప్పటికే వైద్యులు కూడా అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. వైద్య నిపుణులు కూడా ఏదైతే అవసరమైతే వైద్య నిపుణులు కూడా రంగంలోకి దించి ఆయనకు వైద్య సేవలు అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నటువంటి విషయాన్ని కూడా అటు వైద్యులు చెప్తున్నారు. అయితే వైద్యులు ఆయన పరీక్షలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఆయన ఛాతీ నొప్పి లేకుంటే అనారోగ్య సమస్యలు ఉన్నాయన్నటువంటి విషయం పైన కూడా కొంత స్పష్టత రావాలి. కానీ జైలు అధికారులకు మాత్రం పోసాని మురళీకృష్ణ ఏం చెప్పారంటే ఛాతీలో నొప్పి ఉందంటే నిన్న రాత్రి నుంచి ఛాతీలో నొప్పున్న కారణంగా కూడా నేను కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి విషయాన్ని అటు జైలు అధికారులకు తెలియడంతో హుటాహుటిన వాళ్ళు రాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయనకు ఛాతీ నొప్పి లేకుంటే అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అన్నటువంటి విషయం పైన కూడా అటు వైద్యులు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి కాసేపట్లో వైద్యులు బయటకు వచ్చి ఈ విషయం పైన స్పష్టంగా తెలియజేసే అవకాశాలు లేకపోలేదు మనోజ్. రైట్ కిషోర్. సో మొత్తం మీద పోసాని కృష్ణమురళి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు. ఆయనకు సంబంధించి ఏం జరుగుతోంది, ఎటువంటి చికిత్స అందిస్తున్నారు ఇంకా బయటికి విషయాలు తెలియడం లేదు. మరి కాసేపట్లోనే వైద్యులు ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కొంత బయటికి వచ్చి ఆయన హెల్త్ అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపుగా పోసాని కృష్ణమురళి తరఫున న్యాయవాదులు కూడా తన ఆరోగ్య బారిన పడ్డారు, అనారోగ్య బారిన పడ్డారు. గతంలో కూడా పోలీసులు ఈ విషయంపైనే వాదించాడు. అయినా కూడా పోలీసు వినకుండా తీసుకొచ్చి ఆయన రిమాండ్కి తరలించారు.